మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, జూనియర్ స్టెనో పోస్టులకు సంబంధించి సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. సో మరి ఆ యొక్క ఉంచినటువంటి అభ్యర్థులు వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది పోస్టుల ప్రిఫరెన్స్కి అనుగుణంగా. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ నెంబర్ మనకు తెలుసు 10/2018. సో డేట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రూప్ 4లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే మనకు జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, జూనియర్ స్టెనో, సో ఈ 3 రకాల పోస్టులకు సంబంధించి మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 10 అంటే అక్టోబర్ 7వ తేదీ 2018 రోజు మనకు పరీక్ష నిర్వహించడం జరిగింది. సో దాంట్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఈ యొక్క పోస్టులకు మరి సెకండ్ స్పెల్ అంటే రెండవ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు అనేది ఎంపిక చేయడం జరిగింది. సో మనకు జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి మనకు 1635 మందిని సెకండ్ స్పెల్కి ఎంపిక చేయడం జరిగింది. సో అదేవిధంగా టైపిస్ట్ పోస్టులు చూసినట్లయితే మనకు 369 మందిని ఎంపిక చేయడం జరిగింది సెకండ్ స్పెల్లో. అదేవిధంగా జూనియర్ స్టెనో ఇంగ్లీషు మనకు 34 మందిని, తెలుగు 2 ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ అంటే కామన్ జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ రెండు పోస్టులకు ఒక 8 మంది ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా జూనియర్ స్టెనో అండ్ టైపిస్ట్ పోస్టులకు ఒక 3 ఎంపిక కావడం జరిగింది. సో ఇట్లా మనకు సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సో ఇప్పుడు మనం చెప్పినట్లుగా ఇంతమంది ఎంపిక కావడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు జనవరి 28, 2020 నుంచి ఫిబ్రవరి 4, 2020 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి వీళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ వెబ్ ఆప్షన్ అనేది వాళ్ళ యొక్క అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ పోస్టులకు, అదేవిధంగా లోకల్ ప్రిఫరెన్స్ అంటే లోకల్ పోస్టులకు వీళ్ళు వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వీళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అనుగుణంగా మరి ఉన్నటువంటి పోస్టులను ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్కి అనుగుణంగా వారు ఏ డిస్టిక్లో ఎక్కడ మీరు నాన్ లోకల్లో చేయాలనుకుంటున్నారో సో దానికి అనుగుణంగా వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వాలి. సో ఖచ్చితంగా ఎవరైతే వెబ్ ఆప్షన్ ఇస్తారో వాళ్ళనే మరి ఫైనల్ సెలక్షన్ అనేది ఈ వెబ్ ఆప్షన్కి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కాబోయే వాళ్ళంతా కూడా వెబ్ ఆప్షన్ ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళకి ఫైనల్ సెలక్షన్లోకి తీసుకుంటారు దానికి అనుగుణంగా. సో ఈ వెబ్ ఆప్షన్ అనేది మనకు జనవరి 27, 2020 నుంచి ఫిబ్రవరి 7, 2020 వరకు మనకు అవకాశం ఉంటుంది. ఈ తేదీల మధ్య వాళ్ళు వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వాలి. సో మనకు 27 నుంచి స్టార్ట్ అవుతుంది వెబ్ ఆప్షన్ అనేది. సో ఇది ఒక్కసారి వెబ్ ఆప్షన్ ఇచ్చినట్లయితే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదని చెప్తున్నారు. కాబట్టి సో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి డే వైజ్ షెడ్యూల్ అంటే ఏ రోజు ఎవరికి సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్లు అనేది టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి. సో ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ సంబంధించి సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డే వైజ్ షెడ్యూల్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. సో వీరికి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెన్యూ వచ్చేసి టీఎస్పీఎస్సీ ఆఫీస్, ప్రతిభా భవన్, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్ వద్ద ఉంటుంది. సో మనకు ఇది జనవరి 28, 2020 ఉదయం 10 గంటలకు మనకు డేట్ టైం కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు అంటే జనవరి 28, 2020 ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి 150 మంది హాల్ టికెట్ నెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అదే రోజు మనకు మధ్యాహ్నం 1 గంటల నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి 150 మంది హాల్ టికెట్ నెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మధ్యాహ్నం ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ జనవరి 29, 2020 ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ సూచించినటువంటి హాల్ టికెట్ నెంబర్లు ఎవరైతే 150 మంది ఉన్నారో సో వాళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఆ రోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి మళ్ళీ ఇక్కడ సూచించినటువంటి 150 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ జనవరి 30 ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ సూచించినటువంటి 150 మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్
అదే రోజు మధ్యాహ్నం మనకు 1 గంటల నుంచి ఇక్కడ చూపించినటువంటి 150 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా 31/1/2020 ఉదయం 10 గంటల నుంచి మనకి ఇక్కడ సూచించినటువంటి 150 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ అదే రోజు మధ్యాహ్నం 1 గంటలకు నుంచి ఇక్కడ సూచించినటువంటి 150 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఫిబ్రవరి 1, 2020 ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ సూచించినటువంటి 150 మంది అభ్యర్థులు ఎవరైతే హాల్ టికెట్ నెంబర్లు ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ అదే రోజు అంటే ఫిబ్రవరి 1, 2020 మధ్యాహ్నం 1 గంటల నుంచి ఇక్కడ సూచించినటువంటి మొత్తం 135 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఫిబ్రవరి 3, 2020 ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ సూచించినటువంటి 150 మంది అభ్యర్థులకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లే ఇవన్నీ. సో నెక్స్ట్ మనకు జూనియర్ అసిస్టెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ టైపిస్ట్ ఉన్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు Tspsc గ్రూప్ 4 టైపిస్ట్ సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డే వైజ్ షెడ్యూల్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జూనియర్ అసిస్టెంట్ కానీ టైపిస్టులు కానీ స్టెనో కానీ అన్నీ కూడా మనకు Tspsc ఆఫీస్ వద్దనే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫిబ్రవరి 3, 2020 మధ్యాహ్నం 1 గంటల నుంచి ఇక్కడ సూచించినటువంటి 150 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి 4, 2020 ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ సూచించినటువంటి 150 మందికి అభ్యర్థులకు టైపిస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అదేవిధంగా ఇది కూడా మనకు టైపిస్ట్ సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్లే. సో ఇక్కడ 69 మంది అభ్యర్థులకు సంబంధించి ఫిబ్రవరి 4, 2020 మధ్యాహ్నం 1 గంటల నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు జూనియర్ స్టెనో ఇంగ్లీష్ సంబంధించినటువంటి పోస్టులకు మనకు ఫిబ్రవరి 4, 2020 1 గంటల నుంచి మనకు మొత్తం 34 మంది అభ్యర్థులకు వాళ్ళ యొక్క జాబితా మనకి ఇక్కడ ఇవ్వబడింది. హాల్ టికెట్ నెంబర్లు వాళ్ళకు ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అదే రోజు మనకి ఇక్కడ స్టెనో తెలుగు కూడా 2 అభ్యర్థులకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇది మధ్యాహ్నం ఫిబ్రవరి 4 రోజు. సో నెక్స్ట్ కామన్ క్యాండిడేట్స్ కూడా సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డే వైజ్ షెడ్యూల్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సీరియల్ నెంబర్ 1, అదేవిధంగా సీరియల్ నెంబర్ 3, సీరియల్ నెంబర్ 4. సో ఈ 3 రకాల పోస్టులు జూనియర్ స్టెనో మరియు టైపిస్టు పోస్టులు. సో వీళ్ళకు కూడా మరి ఫిబ్రవరి 4, 2020 మధ్యాహ్నం 1 గంటల నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మిగిలిన సీరియల్ నెంబర్ 2 అండ్ సీరియల్ నెంబర్ 5 to 11 అంటే మీ 8 మంది అభ్యర్థులు జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ సంబంధించినటువంటి పోస్టుల కామన్ పోస్టులకు సంబంధించి కూడా అదే రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇట్లా మొత్తం ఈ 1, 3, 4 ఏమో జూనియర్ స్టెనో అండ్ టైపిస్టు. సో రిమైనింగ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్టు. సో ఇట్లా కామన్ పోస్టులకు మొత్తం 11 మంది అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇట్లా మరి మొత్తం ఇక్కడ సూచించినటువంటి అభ్యర్థులందరూ కూడా వారి డే వైజ్ వాళ్ళకి ఏ డేట్ రోజు ఏ సెషన్ మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ ఉందో ఆ రోజు మరి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుంది. సో అదేవిధంగా వాళ్ళు మనకు ఇంతకుముందు చెప్పినట్లుగా వెబ్ ఆప్షన్ అనేది కూడా కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మరి గ్రూప్ 2 సంబంధించి జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు మరి జూనియర్ స్టెనోకి సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారం. సో ఈ వీడియో మీకు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సంబంధించిన వివరం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.